మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ను బలి తీసుకున్న ఘోర విమాన ప్రమాద దర్యాప్తులో భాగంగా బ్లాక్ బాక్స్లోని కాక్పిట్ వాయిస్ రికార్డర్ ద్వారా వెలుగులోకి వచ్చిన పైలట్ల ఆఖరి మాటలు ఇప్పుడు అందరినీ కలిచివేస్తున్నాయి. మృత్యువు కళ్ల ముందే కనిపిస్తున్న వేళ విమానం రన్వేకు అత్యంత సమీపంలో ఉండగా అదుపు తప్పిందని గుర్తించిన పైలట్ ఆవేదనతో అన్న "ఓ షిట్" అనే మాటలు ఆ క్షణంలోని భయానక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. విమానాన్ని నియంత్రించేందుకు పైలట్లు చివరి సెకండ్ వరకు ప్రాణాలకు తెగించి పోరాడినప్పటికీ సాంకేతిక లోపం తీవ్రత ముందో వారి ప్రయత్నాలు ఫలించలేదని ఈ రికార్డింగ్ ద్వారా స్పష్టమవుతోంది. ఆ భీతి కొల్పే మాటలు వినిపించిన మరుక్షణమే భారీ విస్ఫోటనంతో విమానం నేలకూలి నిప్పుల ముద్దగా మారడం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. విమానం అడ్డదిడ్డంగా ప్రయాణించి రన్వే అంచున కుప్పకూలడానికి గల కారణాలను విశ్లేషిస్తున్న ఏఏఐబీ అధికారులు ఈ ఆడియో క్లిప్పింగ్ను కీలక ఆధారంగా భావిస్తూ వాతావరణం, సాంకేతిక అంశాలను సరిపోల్చుతున్నారు. ఈ హృదయ విదారక వార్త తెలిసిన అజిత్ పవార్ కుటుంబ సభ్యులు, అనుచరులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఒక అగ్రనేత ప్రయాణిస్తున్న విమానంలో ఇలాంటి ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడం విమానయాన భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. దర్యాప్తు బృందం సేకరించిన ఈ డేటా ద్వారా ప్రమాదం జరిగిన తీరును సెకండ్ల వారీగా పునర్నిర్మించే ప్రక్రియ కొనసాగుతోంది. దీనివల్ల పైలట్ల చివరి పోరాటం, విమానం విఫలమైన తీరుపై మరింత స్పష్టత రానుంది. రాష్ట్ర వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్న వేళ ఈ ఆఖరి సందేశం ప్రతి ఒక్కరిని కన్నీటి పర్యంతం చేస్తోంది. ఇదిలా ఉంటే అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించి కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. అజిత్ ప్రయాణించిన విమానంలో శాటిలైట్ ఆధారిత భద్రతా వ్యవస్థ గగన్ లేకపోవచ్చని ప్రాథమిక దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రమాదానికి ఇది కూడా ఓ కారణమై ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. విమానాల్లో ఈ భద్రతా వ్యవస్థను తప్పనిసరిగా అమర్చాలన్న నిబంధనలు అమల్లోకి రావడానికి కేవలం 28 రోజుల ముందు అజిత్ ప్రయాణించిన విమానం రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. దీంతో గగన్ గైడెన్స్ సిస్టమ్ అందులో ఉండకపోవచ్చని సమాచారం. దీనికి తోడు బారామతి విమానాశ్రయం అనియంత్రిత ఎయిర్ఫీల్డ్, అంటే ఇక్కడ ప్రతి దశలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండదు. ఇక్కడ ట్రాఫిక్కు సంబంధించిన సమాచారం స్థానిక విమాన శిక్షణ సంస్థల నుంచి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐఎల్ఎస్ లేదా శాటిలైట్ ఆధారిత వ్యవస్థ అందుబాటులో లేకపోతే పైలట్లు సంప్రదాయ స్టెప్ డౌన్ ప్రక్రియను అనుసరిస్తారు. స్థిరమైన గ్లైడ్ పాత్ లేకుండా దశల వారీగా కిందకు వస్తుంది. పైలట్లు రన్వేను పూర్తిగా స్పష్టంగా చూసిన తర్వాతే విమానాన్ని ల్యాండ్ చేస్తారు. అనుకూల వాతావరణ పరిస్థితుల్లో ఇది సాధారణమే. కానీ పొగమంచు వంటి సందర్భాలలో ఇక్కడ ల్యాండింగ్ చాలా సవాల్తో కూడుకున్న పని అని విమానయాన రంగ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల వల్లే అజిత్ పవార్ విమానం భారీ ప్రమాదానికి గురైందని చెబుతున్నారు.